నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న సీనియర్ నాయకులు వన్ బై వన్ చేజారిపోతున్నట్టు అనిపిస్తుందండి. ఇప్పుడు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా ఖచ్చితంగా కూటమిలో ఒక పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉందనే వార్తలు వినపడుతున్నాయి. అవును. సో వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళు అందరూ బయటికి వెళ్ళిపోతే ఇంకా అసలు పార్టీ మనుగడే కష్టం కదండి. అంటే మనుగడ కష్టమా అంటే నాయకుడి మీద ఆధారపడి ఉంటుందండి. సహజంగానే ఒక పార్టీ దారుణమైనటువంటి దెబ్బతిన్నప్పుడు నాయకులు అటు ఇటు చూడటం, పార్టీలు మారటం అనేటువంటిది సహజమే. ఇప్పుడు మీరన్న మాటలో నాయకుడు అన్నారు చూసారా, మరి జగన్ గారి విషయంలో అదే నేను అంటుంది. ఆయన ప్రత్యేకమైన నాయకుడు కదా. అదే మరి ఇట్లా ఓకే. మామూలు నాయకులు అయితే ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు 23 సీట్లు వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం నుంచి బోల్డ్ మంది వెళ్ళారు జగన్ గారి పార్టీలోకి. కానీ క్యాడర్ చెక్కు చెదురు చెక్కకుండా 40% నుంచి అది 45-46% దాకా వచ్చింది. అంటే అధికారంలో లేకపోయినా క్యాడర్ చెక్కు చెదరకుండా ఉండటం మూలాన కొత్త నాయకులు అందరూ వచ్చారు, పాత నాయకులు మళ్ళీ వెనక్కి వచ్చారు, మళ్ళీ నిలబడ్డారు, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాబట్టి నాయకులు పోయినంత మాత్రాన పార్టీకి ఏమి ఇబ్బంది ఉండదు. అయితే వెళ్ళేటువంటి నాయకులు, కొంతమంది నాయకులు మాత్రం మీకు కాళ్ళు చేతులు మీ అవయవాలుగా ఉన్నటువంటి కొంతమంది, చెవులు ముక్కు, ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క పాత్ర పోషించారు వైఎస్ఆర్సీపీలో, వాళ్ళు దూరం అయిపోతున్నారు. అది ఇప్పుడు ఇబ్బందికరమైన. ఓకే. మీరు మెన్షన్ చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మొత్తం ఒంగోలు జిల్లానే కాకుండా ఇటు గుంటూరు జిల్లా మీద కొంత ప్రభావం ఉంది, అటు నెల్లూరు జిల్లా మీద కూడా అతని ప్రభావం ఉంది. బలమైనటువంటి నాయకుడుగా అక్కడ ఉన్నటువంటి, ఆర్థికంగా రాజకీయ అనుభవంతో కానివ్వండి, అన్ని రకాలుగా, పైగా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర చుట్టంగా ఉన్నటువంటి వ్యక్తి. అతి కొద్ది మంది సన్నిహితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్పగలిగినటువంటి యాక్సెస్ ఉన్నటువంటి వాళ్ళలో ఇతను ఒకడు. ఇవాళ ఇతనే పక్క చూపులు చూస్తున్నాడు. ఇది ఇప్పుడు కొత్తగా కాదు, ఆల్రెడీ ఎన్నికల ముందు నుంచే మనం అనుకుంటూ ఉన్నాం. పలు సందర్భాలు, 7 సందర్భాల్లో ఇలా పార్టీ మారుతాడంట, పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి సత్సంబంధాల మూలాన ఏమన్నా వెళ్తాడేమో స్పెక్యులేషన్స్ వచ్చినాయి. వచ్చిన ప్రతిసారి ఆయన స్టాండ్ మార్చుకున్నాడు. ఆల్మోస్ట్ రిజైన్ చేశాడు, ఇంకేముంది వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు కూడా వెనక్కి తిరిగి మళ్ళీ దాంతోపాటే వచ్చాడు, మళ్ళీ పోటీ చేశాడు, ఓడిపోయాడు, అది వేరే సంగతి. కానీ మొన్న వారం 10 రోజులు, 4 రోజుల క్రితం కూడా ఈవీఎంల మిషన్ మీద గట్టిగా ఫైట్ చేసింది ఆయనే. ఇప్పుడు అలక కూడా అదే, అలగటానికి మీరు చేస్తే నేను చేశాను, అక్కడ జరిగిన దాని మీద మీరు నాకు సపోర్ట్ చేయలేదు, నేను ఎదవనయ్యాను అనేటువంటి దీంతో మనస్తాపానికి గురయ్యారని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అయితే ఎవరిని పట్టించుకోడు. అధికారంలో ఉన్నప్పుడే ఎవరిని పట్టించుకోలేదు, అధికారంలో లేనప్పుడు ఏం చేయగలుగుతాడు ఆయన? ఈయనకి ఇంకా పూర్తిగా వయసేం అయిపోలే, రాజకీయ భవిష్యత్తు బోల్డ్ ఉంది ఇంకా. సో కాబట్టి ఆయన చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు మీరు చూశారు, చాలామంది గట్టి నాయకులు అనేటువంటి వాళ్ళు, మోపిదేవి వెంకటరమణ కష్టాలు సుఖాలు అన్నిట్లో మీతో పాటు జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి, మీ ఆనుపానులన్నీ తెలిసినటువంటి వ్యక్తి. అతనే ఎవరు ఊహించలే అసలు. మిగతా ఎవరన్నా వెళ్తారనుకున్నారు కానీ మోపిదేవి వెంకటరమణ వెళ్తారని ఎవరు అనుకోలేదు. వన్ ఫైన్ మార్నింగ్ టక్కున పార్టీ మారిపోయారు. ఇవాళ విజయసాయి రెడ్డి పాత్ర మీద కూడా రకరకాలైనటువంటి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. అక్కడ బీజేపీ వాళ్ళతో టచ్లో ఉన్నాడని, ఏ క్షణానైనా ఏమైనా చేయొచ్చు అనేటువంటిది, తన స్కిన్ సేవ్ చేసుకోవడానికి తన ఏదో ప్లే చేస్తున్నాడని, ఇలా రకరకాలుగా. ఓకే. అంటే ఒకసారి నాయకుడి మీద మీకు విశ్వాసం పోయినప్పుడు పార్టీ అంతా కూడా పేకమేడలాగా కూలిపోతూ ఉంటుంది. పైగా గుంబనంగా ఏమన్నా ఉంటున్నారా మీరంటే, బయటికి వచ్చిన ప్రతిసారి మీరు మాట్లాడే మాటల ద్వారా, చేసే చేష్టల ద్వారా క్యాడరు నాయకుల విశ్వాసాన్ని కూడా కోల్పోతున్నారు మీరు. ప్రతి ప్రెస్ మీట్కి నేను గతంలో కూడా చెప్పాను, ఒక్కొక్క ప్రెస్ మీట్కి ఒక్కొక్క % చొప్పున ఈయన ఓట్లు కూడా పోగొట్టుకుంటున్నాడు, నాయకులను పోగొట్టుకుంటాడని. ఖచ్చితంగా. ఓకే. ఓటర్లు కూడా ఎందుకు పోతారంటే, ఒక్కొక్క నాయకుడు వెళ్ళినప్పుడు అతనితో పాటు కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారనుకోండి, దశాబ్దాలుగా అతన్ని అనుసరించిన వాళ్ళు ఉంటారు కదా. అంతేగా మరి. అవును. ఒక నాయకుడు వెళ్ళాడు అంటే ఎంతో కొంత నష్టమేగా మీకు. నెల్లూరు ఉదాహరణ, నెల్లూరు క్లీన్ స్వీప్. అవును. మీ గతంలో ఒక్క సీటు వాళ్ళకి రాలేదు, ఒక్క సీటు మీకు రాలేదు. ఎందుకని? అక్కడ ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అనేటువంటి ఒక్క వ్యక్తిని మీరు వదులుకోవటం మూలన అవును మొత్తం తిరగబడిపోయిందిగా. అలాంటి స్టేచర్ ఉండి, ఆర్థికంగా బలం ఉండి,
నీకంటే సీనియర్ అయినటువంటి రాజకీయ నాయకులనేమో వదిలేసి ఏమాత్రం అవగాహన లేని కేవలం ఒక రౌడీ షీటర్ ప్రవర్తించినట్టు ప్రవర్తించి అనిల్ కుమార్ లాంటి యాదవ్ లాంటి ఆయన తీసుకొచ్చి నీ పక్కన కుడి భుజంలాగా పెట్టుకున్నప్పుడే నెల్లూరు జిల్లా పోయింది. అంతే కదా. నెల్లూరు జిల్లాలో పెద్దారెడ్డిలను వాళ్ళ ఊరికే అందరూ బలమైనటువంటి రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబాలు. రామనారాయణ రెడ్డి గారి కుటుంబం కానివ్వండి, వేమిరెడ్డి గారి కుటుంబం కానివ్వండి, జిల్లాని శాసిస్తూ ఉంటాయి. అందరినీ పోగొట్టుకున్నావు కదా. సో నీలాంటి వాళ్ళని నువ్వు నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి నిన్ను మీ నాన్న చూసినటువంటి వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. అప్పటికీ విశ్వాసపాత్రంగా నీ వయసు రీత్యా నువ్వు చిన్నవాడివైనా నేను గౌరవించి నీ వెంటున్నప్పుడు వాళ్ళని అవమానాలు పాలు చేసావు, ఇవాళ అనుభవిస్తున్నావు. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోవటంలో ఆశ్చర్యం ఏం లేదు. ఈ లిస్టులో మనం గతంలో కూడా నేను అన్నట్టుగా ప్రతి నెల 2-3 బలమైనటువంటి నాయకులు రాలిపోతూ ఉంటారు. ఓకే, ఖచ్చితంగా మీకు గట్టి నాయకులు అనేవాళ్ళు ఎవరు మిగలరండి దీంట్లో. ఇక ఎటు పోయినా కూడా ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్నాడు, ఇంకా అంతకంటే గత్యంతరం లేదు. ఎక్కడికి వెళ్తాడు? పేర్ని నాని అసలు ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాడులేండి. అంటే వాళ్ళ బాబు ఉన్నాడు, అనౌన్స్ చేశాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసే వరకు నేను ఉంటానన్నాడు, కానీ ప్రెస్ మీట్ల వరకు పరిమితం అవుతాడు అంతే. తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ ఏరియా వెళ్ళినా మీరు ఏ ప్రెస్ మీట్ అన్న చూడండి, ఆయన పక్కన ఎంతమంది ఉంటున్నారు ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కనిపించాడు ఇవాళ మీకు అక్కడ ప్రెస్ మీట్లో. ఈవిడ వచ్చారు, గీత గారు ఉన్నారు. అవును, ఆయన కూడా రావాలిగా, పక్కనేగా కాకినాడ. అవును, ఉండాలిగా జిల్లాకు వచ్చినప్పుడు. ఇలాగా ఎవరికి వాళ్ళు మొహాలు తప్పించుకొని తిరుగుతుంటారు. మీరంటే దేవుడు అన్నవాళ్లే మీరు కనపడితే ఏ ఫేవర్ అడుగుతారో అని పక్క నుంచి తిరిగిపోతుంటారు. కాబట్టి మీ యొక్క నిజమైనటువంటి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు అధికారంలో లేనప్పుడే, ఓడిపోయినప్పుడు. ఏ మనిషికైనా మీకు పిల్ల జమీందార్ అని ఒక సినిమా వచ్చింది నానిది. అవును, దాంట్లో ఒక బ్యూటిఫుల్ డైలాగ్ ఉంటుంది, మంచి డైలాగ్ అండి. ఏమంటారు? గెలిపిదో ఏముందరా, గెలిస్తే నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది గెలుపు అనేటువంటి. కానీ ఒక్కసారి ఓడిపోయి చూడు, ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తుంది ఓటమి అంటాడు. అప్పుడు తెలుస్తుంది ప్రపంచం అంటే ఏంటి, నా వాడెవడు, పరాయి వాడెవడు, కరెక్ట్, అధికారం చూసి నా దగ్గరికి వచ్చినోడు ఎవడు, పోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. అది నేను ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి డైలాగ్ అండి. సో అది అందరికీ అప్లై అవుతుంది. అవును. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే, నేను 2 విధాలుగా చెప్తున్నాను దీన్ని, నాయకులు పోయినంత మాత్రాన ఇబ్బంది వచ్చింది లేదు. మళ్ళీ మీరు గెలిచే అవకాశాలు ఉంటే కొత్త నాయకులు వస్తారు, పాతాళ్ళు మీ దగ్గరికి వస్తారు. కానీ క్యాడర్ని ఓటర్లని పోగొట్టుకుంటే, క్యాడర్ అనేటువంటి వాళ్ళు కాడి బారేయటం మూలానే 2024లో అంత దౌర్భాగ్యమైనటువంటి ఓటమి చవి చూశారు మీరు. క్యాడర్ని పట్టించుకొని ఉండుంటే, వాలంటరీ వ్యవస్థని భుజాన వేసుకోకుండా ఉండుంటే ఇంత దారుణం కనీసం 50-60 సీట్లు వచ్చేవి. కాబట్టి తప్పులు సరిదిద్దుకొని ఆయన ఎంతవరకు వీళ్ళని నిలబెట్టుకుంటారు అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. ఇప్పటి వరకు చూసిన జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఇంకా పతనం అవుతారే కానీ ఆయన మళ్ళీ లేవటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి వ్యవహారం. తనని తాను పూర్తిగా మార్చుకుంటే తప్పితే అది సాధ్యమయ్యే పనిగా కనపడట్లేదు.